We have done it! We have done it! धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని చిన్నప్పుడు చదువుకున్నాం. అట్లనే ఇప్పుడు మట్టికాళ్ల మహారాక్షసిని బొద్దింకలన్నీ కలిపి కూల్చేశాయి. నిన్నటి వరకు ఈ జంజీలు ఏం చేస్తారు? వాళ్ళ స్వార్థం తప్ప ప్రపంచం పట్టని, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఎంజాయ్మెంట్ తప్ప పక్కవాడి గురించి ఆలోచించని జంజీలు ఏం చేస్తారని అనుకున్న మనమంతా ఇవాళ ఆశ్చర్యంతో, నిబిడాశ్చర్యంతో వాళ్ళని చూస్తూ నిలబడిపోయాం. దాదాపు నెల 15 రోజులుగా వాళ్ళు చేస్తున్న ఉద్యమం, చేసిన ఉద్యమం, వాళ్ళు సాధించిన విజయం మామూలుదేం కాదు. ఈ దేశం 2014 నుంచి ఇప్పటిదాకా నోరు విప్పడానికి కూడా భయపడ్డ దేశం ఇది. నోరు విప్పితే జైళ్ల పాలైపోయిన చాలామంది ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారు. గొంతు విప్పి అసమ్మతి తెలియజేస్తే రకరకాల ముద్రలతో, దేశద్రోహులనే ముద్రలతో, చైనా ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, నక్సలైట్లని, అర్బన్ నక్సలైట్లనే ముద్రలతో జైళ్ల పాలు చేసిన ప్రభుత్వం ఇది, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని గడగడ వణికించింది జంజీ. జంజీ అంటే ఒక్క జంజీలే కాకపోవచ్చు, దానికి ముందు తరము, తర్వాత తరం కూడా, జంజీలకు ముందు తరం కూడా పాల్గొన్నది ఉద్యమంలో. జంజీల తర్వాత తరం పిల్లలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు.